చాలా తక్కువ సమయంలో స్క్వేర్స్ కి ఆన్సర్ చేయడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 76 స్క్వేర్. 76 స్క్వేర్ అంటే ఏంటిది? 76 మల్టిప్లైడ్ బై 76. అండర్స్టాండ్? ఈ 7 కి నెక్స్ట్ వచ్చేటువంటి నంబర్ ఏంటిది? 8. 7 8 జా 56 అండ్ ఆర్ఆర్లు 36. అంటే ఇక్కడ 7 కి నెక్స్ట్ కి వచ్చేటువంటి నంబర్ తో మల్టిప్లై చేసి రాసుకున్నాం. యూనిట్ డిజిట్ లో ఉన్నటువంటి రెండు నంబర్లు మనం ఒకదాంతో ఒకటి మల్టిప్లికేషన్ చేసాం. దట్ ఈస్ ఆర్ఆర్లు 36. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి. ఈ రెండింటిని కలపాలంటే 6 ప్లస్ 6 ఎంత? 12. 12 అనేది 10 కంటే ఎంత ఎక్కువ? 2 ఎక్కువ. అదే 2 10 ప్లస్ 2 అన్నమాట. సో ఈ ప్లస్ 2 అనేది దేంతో మల్టిప్లై చేయాలంటే 70తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఏదైతే 10th ప్లేస్ లో ఉన్నటువంటి డిజిట్ ఏదైతే ఉంటుందో దాంతో మల్టిప్లై చేయాలి. ఈ 7 ని మనం ఏమనుకోవాలి? 70, ఎందుకంటే 10th ప్లేస్ లో ఉంది కాబట్టి. సో 10 70 ప్లస్ మల్టిప్లైడ్ బై 2 140 అయిందిగా. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఓకే, 6 7 7 5. సో 5776 ఆన్సర్. ఓకే, 24 స్క్వేర్. 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24 కదా. అండర్స్టాండ్? 2 తర్వాత వచ్చేటి నెంబర్ ఎంత? 3. 2 3లు 6, 4 4లు 16. ఓకే, నెక్స్ట్ 4 ప్లస్ 4 ఎంత? 8. 8 అనేది 10 కంటే ఎంత తక్కువగా ఉంది? 2 తక్కువగా ఉంది. అందువల్ల మనకు -2. ఈ -2ని ఇక్కడ ఉన్నటువంటి 10th ప్లేస్ లో ఉన్నటువంటి 2తో మల్టిప్లై చేయాలి. దట్ మీన్స్ 20తో మల్టిప్లై చేయాలి. సో 20తో మల్టిప్లై చేస్తే -40. ఇప్పుడు ఒకదాంతో ఒకదాంతి తీసేయాలి, ఎందుకంటే డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి. పైది ప్లస్, కిందిది మైనస్ కాబట్టి. సో 6లో 0 పోతే 6, ఇక్కడ 1లో నుంచి 4 పోదు కదా 10. 10లో 4 పోతే 6 6 1 7. సో 5. సో 576. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ చేద్దాం. 6 ఏళ్ళు 42, 8 8లు 64. ఓకే, నెక్స్ట్ 8 8 16. 16 అంటే 10 కంటే 6 ఎక్కువ. 6 6లు 36, 360 అనేది యాడ్ చేయాలి. ఓకే, 4 2 1 6 4. 4 6 2 4 అనేది 68 కి స్క్వేర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 49 స్క్వేర్. 49 స్క్వేర్ అంటే 4 5లు 20, 9 9లు 81. సో 9 ప్లస్ 9 18. సో 10 కంటే 8 ఎక్కువ. ప్లస్ 8 కదా. సో ప్లస్ 8 మల్టిప్లైడ్ బై 40. సో 4 8లు 32, 320 యాడ్ చేయాలి. ఓకే, 1 ప్లస్ 0 1, 8 ప్లస్ 2 10 0 1, 3 1 4 2. ఆన్సర్ 2401. ఈ విధంగా చాలా ఈజీగా ఫాస్ట్గా మనం స్క్వేర్స్కి ఆన్సర్ అయితే చేయగలుగుతాం.